విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం అన్నట్లుగా తయారైంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహారం. ఒకవైపు కొడుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరొక వైపు కూతురు కవిత. ఇద్దరి మధ్య కేసీఆర్ బాగా నలిగిపోతున్నట్లుగా అర్థమవుతోంది. కేటీఆర్ నాయకత్వాన్ని కవిత అంగీకరించట్లేదు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించిన విషయం తెలిసింది. పార్టీలో తనను ఎదగనీయకుండా అణచివేస్తున్నట్లుగా కేటీఆర్ పేరు ఎత్తకుండానే కవిత ఆరోపణల మీద ఆరోపణలు చేసేస్తున్నారు. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. దాంతో పార్టీ తరపున కవితకు నేతల్లో ఏ ఒక్కరి నుంచి కూడా మద్దతు దొరకకుండా కట్టడి చేసినట్లుగా తెలిసిపోతోంది. ఎలాగంటే కవిత పాల్గొంటున్న ఏ కార్యక్రమంలో కూడా బీఆర్ఎస్ నేతలు, ఆ పార్టీ క్యాడర్ కనిపించకపోవడం. కవిత ఆరోపణలు బట్టి అందరికీ అర్థమవుతుంది ఏంటంటే పార్టీలో కవితకు మద్దతు దొరకకుండా కేటీఆర్ అందరినీ నియంత్రిస్తున్నారని, అన్నా చెల్లెల మధ్య మాటలు ఆగిపోయి చాలా కాలం అయిపోయిందని పార్టీ నేతల టాక్ కూడా నడుస్తోంది. అందుకని ఏ కార్యక్రమంలో కూడా కేటీఆర్, కవిత కలిసి ఒకే సమయంలో పాల్గొనడం లేదు. ఈ మధ్య కాళేశ్వరం అవినీతి అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చేసిన విచారణకు కేసీఆర్ హాజరైన విషయం తెలిసిందే. కొందరు నేతలతో పాటు కవిత కూడా ఫామ్ హౌస్కు వచ్చి కేసీఆర్ను కలవబోతుందన్న సమాచారం అందింది. దాంతో ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరే సమయంలో కవిత ఉన్నారు, కానీ కేటీఆర్ కనబడలేదు. అలాగే విచారణ జరిగే బీఆర్కే భవన్ దగ్గర కూడా కేటీఆర్ ఉన్నారు, కానీ కవిత ఎక్కడ కూడా కనబడలేదు. ఈ మధ్యనే హెల్త్ చెకప్ కోసం కేసీఆర్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కేసీఆర్ ఆసుపత్రిలో చేరేటప్పుడు కేటీఆర్ దగ్గరే ఉన్నారు. రెండో రోజు ఆసుపత్రిలో కవిత కనిపించారు, కానీ కేటీఆర్ కనబడలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటంటే ఇద్దరు ఒకరికి మరొకరు ఎదురు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలతోనే అన్నా చెల్లెల మధ్య వైరం ఏ స్థాయికి చేరుకుందో అర్థమవుతోంది. దానికి తోడు ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తనదిగా చెప్పుకున్నారు. కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి, వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కుటుంబ సభ్యులు, దగ్గర వాళ్ళ టెలిఫోన్లు ట్యాంపింగ్ జరగడం తనను చాలా బాధ కలిగించిందని అన్నారు. తాను తెలంగాణకు సీఎం అవుతానని గట్టిగా చెప్పారు. అన్నా చెల్లెల మధ్య పార్టీలో ఆధిపత్యం విషయంలోనే గొడవలైనట్లుగా అందరికీ తెలిసిపోయింది. ఇలాంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ తనదని, టెలిఫోన్ ట్యాంపింగ్ జరగడం బాధాకరమని, తాను సీఎం అవుతానని చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా కేసీఆర్, కేటీఆర్ను ఇరుకును పడేసేవే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలాంటి పరిణామాలను గమనిస్తుంటే ఇద్దరి మధ్య మొదలైనటువంటి ఆధిపత్య గొడవలతో మధ్యలో కేసీఆర్ నలిగిపోతున్నట్లుగా అర్థమవుతోంది. కొడుకు, కూతుర్లు ఏ ఒక్కరికి కేసీఆర్ మద్దతుగా నిలిచే పరిస్థితులు లేదు. ఇద్దరి మధ్య మొదలైన ఆధిపత్య గొడవల్లో ఇప్పటికైతే కేసీఆర్ కొడుకు పక్షాన్ని నిలబడినట్లుగా అర్థమవుతోంది. వివాదం మొదలైనప్పటి నుంచి కవితకు ఫామ్ హౌస్లోకి ఎంట్రీ కూడా దొరకడం లేదట. కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ ఇంతవరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని సాక్షాత్తు పార్టీ నేతలు అంటున్నారు. అంటే ఇంట్లో మొదలైన వివాదాన్ని పార్టీ నేతలతో కూడా చర్చించేందుకు కేసీఆర్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. కేసీఆర్ ఇద్దరిని పిలిపించి క్లాస్ తీసుకుని వివాదాన్ని కంట్రోల్ ఎందుకు చేయడం లేదు అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు. కేటీఆర్కు మద్దతుగా మాట్లాడితే కవిత ఎలా రియాక్ట్ అవుతుందో కేసీఆర్కు అర్థమవుతున్నట్లుగా లేదు. అందుకనే కేసీఆర్ ఏమీ మాట్లాడుతున్నట్లు లేదు. అలాగే కవిత వ్యాఖ్యల్లో నిజాలున్నాయని కేసీఆర్ అంటే కేటీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుందో అనే సందేహాలు పెరిగిపోతున్నట్లున్నాయి. ఇప్పటికీ కేటీఆర్ నాయకత్వంపై పార్టీలో 100% యాక్సెప్టెన్సీ రాలేదు. అందుకనే పార్టీ అధ్యక్ష పదవిని ప్రకటించకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో కేసీఆర్ సరిపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో కవితకు మద్దతుగా నిలబడితే కేటీఆర్ పరిస్థితి పార్టీలో మరింత ఇబ్బందిగా మారుతుందని కేసీఆర్ యోచిస్తున్నట్లుగా సమాచారం. ఈ పరిస్థితుల్లో ఇద్దరి మధ్య వివాదాన్ని ఎలా పరిష్కరించాలో అర్థం కాక కాలానికే వదిలేశారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.
అన్నా చెల్లెల మధ్య వివాదం చివరికి ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాల్సింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.